there is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April or May. June, July, rains will start, August. Heavy rains will come in September. He has to close that gap, that is Coffer Dam, without knowing fundamentals. He changed the contractor, he changed the officers. Government of India warned, PPA objected on record, on file, on minutes. This adamant behavior. He changed everything, he called tenders, he sent for ratification. You can imagine. It is a central project. At that time, Pangaria gave this project to the state because central projects are all projects, it took so much of time. State can complete record time because it is a state interest. It is meant for one state. Because of the damage, 2 years they are unable to understand what happened. If you can go through that statement, they used to give every day 2020 will complete, 2021, 2024. What is diaphragm wall? Where is diaphragm wall? I am unable to see one irrigation minister without knowing diaphragm wall. All projects will have diaphragm walls. These are all the stories we heard. This is very pathetic condition for democracy. Even politicians who may not know things, okay, well, you are only a policy maker. Some people may not have that policy or vision also. That is a different issue. But you have to respect professionals, officers, listen to them, hear to them. You may not do justice. You should not do injustice. That is exactly that was happened at that time. Democracy paid heavy price, not ordinary price. But God is great. There is destiny. At least we are able to set right now. Otherwise, irreparable damage forever. Today also, that person who was at the helm of affairs, they misused the taxpayers' money. Whose money is this? We are the custodians of taxpayers' money. It is not our kingdom or your own way, you cannot do it. That is what I want to emphasize here. I want to educate people. అన్నింటికీ పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం. ఇది ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు. ఇలాంటి వ్యక్తులకి ఐఎమ్ వెరీ క్లియర్. మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళ పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, ఏమైనా చేస్తాం, చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు. అది సార్, పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్లో పడుతుంది. అమరావతి ఇష్యూని ట్రాక్లో పడుతుంది కూడా పడింది కదా. అంత చూస్తున్నారు. కంప కొట్టడానికే 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్, 36 కోట్లు, 36 కోట్లు అయింది. 36 కోట్ల కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపును క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడ ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు? ఏం చెప్పాలి సార్? మన కర్మది. వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మనకి అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతిగా కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి. ఇప్పుడు ఈ క్యాబినెట్ లో దానికి సంబంధించిన కాదు, వాళ్ళు కూడా చెప్పారు కదా, బయోలాటరల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నాం అని చెప్పారు. అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం. ముందు డబ్బులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం. ఇవన్నీ వర్కౌట్ చేద్దాం. అమికబుల్గా ఇవన్నీ వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్, నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కమ్యూనిటీ. ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ. ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవాలి. మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. ఎవరికి నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది. మేము కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం, ముందుకెళ్తాం. సార్, ఇప్పుడు 41 ఇది రివర్ లింకేజ్ ఫేజ్ 1, ఫేజ్ 2 కాదు.
ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణ. ఇది పోలవరం ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్. ఇక్కడి నుంచి అందుకే నేనేమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం, పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం. ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి 5 ఏళ్ళు, పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు. అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా 6,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. అది అనకాపల్లి ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం. ముందు 3 ఏళ్ళు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్ళిపోతుంది. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి, లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్జున సాగర్కి ఇస్తే ఒక 150 టీఎంసీలో 60, 70, 100 టీఎంసీకి నీళ్ళు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళని ఒక 200-250 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు తీసుకుపోవడం. అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తి అయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు, కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదో నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్. లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, 100-200 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్లోకి వెళ్తుంది, ఆ రిజర్వాయర్ ఫిల్అప్ చేయొచ్చు. అక్కడి నుంచి తెలంగాణ కూడా గ్రావిటీతో వెళ్తుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం, నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ వేస్తే బనకచెర్లకు వెళ్తుంది, బనకచెర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంక రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది, ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్. విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగి పోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని, వెలుగొండకు ఫౌండేషన్ వేసి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. సార్ మీరు 5 ఏళ్లకు 1 సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు, భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ డెస్టినీ నేనే దాన్ని ఇనాగరేట్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు వేసింది 97, 98 ఆ ప్రాంతాల్లో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నౌ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం. 100% చేస్తాం. అందుకే ఇప్పుడు కాదు నేను చేసింది. ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం,
ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇవన్నిటికీ ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. సార్ సార్ పోలవరం ప్రాజెక్ట్ అది 15 మీటర్స్ అంటే ఎంత సార్? వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ. పోలవరం ఇప్పుడు 41.15 మీటర్స్ అన్నారు కదా బై 27 140 150 కాదు 41.15కి 190 150 కదా 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 180 190 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది. 194 వర్సెస్ 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 TMs ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్ళు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగాను నేను. మీ అందరికీ ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది. దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్నీ చేశారు. సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమైనా మనకేమైనా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్టు. కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవలుగా చేసుకోవాలి కదా. అందుకే కదా మెల్లిగా మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్ట్ పూర్తిగానే బ్రదర్. రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. 5 years బాగా డిలే జరిగింది. దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతూ ఉంటారు. ఒకసారి కాలచక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెడ్లర్ సార్ ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా కాదు, ఎస్కోబార్. మీరు మర్చిపోతున్నారు. ప్యాబ్లో ఎస్కోబార్ 4 సిరీస్ వచ్చి అతని గురించి. ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి. అరౌండ్ 85-90s 25 ఏళ్ల ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ. మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా. కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ. దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం. అలాంటి క్యారెక్టర్. అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాను. సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో 45 years. నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్డ్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి. చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటిది అన్నీ? నెవర్, నోబడీ కెన్ ఇమాజిన్, విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కనీసం పనులు తర్వాత ముందు అయిపోయిందంతా అయిపోయింది. కనీసం నవ్వుముఖం కనపడదు. మీలో కూడా నవ్వుముఖం కనపడుతుంది. ముందు మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి పెట్టుకున్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్.
ఎస్కోబార్ నో. సార్ ఈ Talking about these corridors and the job opportunities that will come up, how does the Andhra Pradesh government plan to take forward your skill census? Yeah, pilot is going on now, Mangalagiri. Exactly 8 to 9 months we will complete a skill census, first of its kind in the world. On the base of that, we will plan how to upgrade skills, what are all the skills required. Meanwhile also we will continue, but ultimately we know what are all the skills available in Andhra Pradesh, how to skill further. Skilling is important, we will do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now, if you can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to use skills, technologies, overall empowerment of people. You will witness. Okay? ఇంకా డిసైడ్ కాలేదు. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. సార్ ఇప్పుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు కదా సార్. కొంతమంది సమ్ వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు, రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయాను. వచ్చారు, మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా. మీరు రమాందర్ నీళ్ళు ఎక్కడ అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్ని రోజులు ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా. కొన్ని కండిషన్స్ పెట్టారు లెవెలింగ్ చేయమని, ఎల్ఎన్టీ చెప్పి లెవెలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది 3 ఏళ్ళు